ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికుండే పెద్ద సమస్య ఏంటో తెలుసా? నేను చెప్పింది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదని. అది వాళ్ళ ఆలోచనలు అవ్వచ్చు, వాళ్ళ కష్టాలు అవ్వచ్చు, వాళ్ళ సంతోషాలు అవ్వచ్చు, అన్నీ ఎవరికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా బాధపడే వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరికీ మనం అర్థం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి మనల్ని అర్థం చేసుకునేంత ఓపిక ఉండదు, కొంతమందికి మనల్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం ఉండదు, మరికొంతమందికి మనం ఏం చెప్పినా పట్టించుకునేంత శ్రద్ధ ఉండదు. అంటే మనం తప్పని కాదు, అలా అని చెప్పేసి వాళ్ళ తప్పు కూడా కాదు. ప్రపంచమే అంతా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో బిజీగా ఉంటారు. వాళ్ళకు వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు ఉంటాయి. మనం చెప్పింది వినటానికి, అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అసలు మనసే ఉండదు. అందుకే వాళ్ళని మనల్ని అర్థం చేసుకోమని చెప్పి బలవంతం చేయడం మానేయాలి. ఎందుకంటే అలా చేస్తే మనం అలసిపోతాం, మన విలువ మనం తగ్గించుకుంటాం. అంతే తప్ప వాళ్ళలో ఎటువంటి మార్పు రాదు. ఒకసారి ఆలోచించండి, మీ దగ్గర ఏదైనా మంచి ఆలోచన ఉంటే ఎవరి కోసం అది మార్చుకుంటారు? మీ మీద మీకే నమ్మకం ఉంటే ఇంకొకరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మీరు నిజంగా ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ మనసు చెప్పింది వినండి, మీ ఇష్టాన్ని గౌరవించండి. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ లక్ష్యం వైపు అడుగులు వేయడం తేలికవుతుంది. మనం అర్థం చేసుకోవాలని ఎందుకు కోరుకుంటాం? ఎందుకంటే ఒంటరిగా ఉన్నామని భయం. ఒప్పుకోండి, నేను కూడా భయపడేవాడిని. కానీ ఈ రోజు ఒక మాట చెప్తాను, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వారు, మీతో నిలబడేవారు ఒక్కరో ఇద్దరో ఉంటే చాలు. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే మీరు మీకు తోడుగా ఉండండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన బంధం మనతో మనకు ఉండే బంధం. అది బలంగా ఉంటే మనతో మనం పోరాడాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రోజు నుండి ఒక కొత్త పాఠం నేర్చుకుందాం. మిమ్మల్ని అర్థం చేసుకోని వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయకండి. మీతో ఉన్న వారికి, మిమ్మల్ని ప్రేమించే వారికి ఆ సమయాన్ని ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యం, మీకై మీరు కేటాయించుకోండి. మీకు మీరు తోడుగా ఉండండి. మీ కలను వెంబడించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ జీవితం మీది, మీ కష్టం మీది, మీ సంతోషం మీదే. రేపు మీ విజయం చూసి ఈ రోజు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళకి వివరించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ విజయం వాళ్ళకి సమాధానం చెప్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అందులోనూ మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. ఇంకా ముఖ్యంగా మీరు అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరు అర్థమైతే చాలు.